वो यहाँ पे प्रधानमंत्री को बता रहे कि क्या वो నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలో 11 రోజుల గణనాథుని పూజలు ఘనంగా జరిగాయి. లడ్డు వేలంపాటలో గతంలాగే ఈసారి కూడా మహేష్ కు 4.5 లక్షల उत्तर प्रदेश శ్రీపతిపాల్ మధ్యప్రపాల్ అనే వ్యక్తి పుట్టకూటి కోసం హైదరాబాద్ వలస వచ్చి ఒక షాప్ లో పనిచేసి బతుకుతున్నాడు. పిల్లలను పోషించుకుంటూ బతుకుతున్నాడు. పేదరికంలో ఉన్న వ్యక్తి తలసేమియా అనే వ్యాధి పెద్ద కొడుకు ఆ వ్యాధితోటే కోల్పోయిండు. అదే విధంగా చిన్న కొడుకు అదే వ్యాధి ఉంది. ఆయన రక్షించుకోనికే ఎన్నో బాధలు పడుతుండు. ఇతనికి మాకు తోచిన సహాయం నేను కొన్నిచ్చిన, అదేవిధంగా 2 లక్షలు మన వ్యాపారవేత్త మన మహేందర్ గౌడ్ గారు ఇచ్చిండు. అదేవిధంగా 1,50,000 ఇంకో అతను మార్వాడి వ్యక్తి అతను ఇచ్చిండు. అదేవిధంగా అందరూ ఎంతో కొంత సాయం చేస్తారు. ఆయన కొడుకును బతికించుకోవాలంటే మనం కొద్దిగా అందరం పెద్ద మనసు చేసుకొని ఇతనికి సాయం చేయాలని అందరినీ కోరుకుంటూ 5 ఏళ్ల క్రితం వలస వచ్చి రాఘవేంద్ర కాలనీకి బతుకుదేరు కోసం వచ్చింది. బతుకుదేరు కోసం వచ్చి వాళ్ళ పిల్లగాడు ఇంతకుముందు ఒక ఆయన తలసీమియా ప్రాబ్లంతో ఒక అబ్బాయి చనిపోయాడు ఆల్రెడీ. ఇంకొక అబ్బాయి కూడా తలసీమియా ప్రాబ్లం ఉంది. అది ఒక 8 years ఉంది బాబు. ఇప్పుడు ఒక 1 yearలో ఆయనకు ఆపరేషన్ చేయించకపోతే చనిపోతాడు ఆయన. అంటే ఒక 20 నుంచి 30 లక్షలు అయితే అని చెప్పింది ఆయన. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి టౌన్లో గణేష్ నిమజ్జన శోభయాత్రను జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ధర్మశాల వద్ద మొదటి వినాయక రథానికి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు శాంతియుతంగా వేడుకలు జరపాలని పిలుపునిచ్చారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని, డ్రోన్ కెమెరాలతో శోభయాత్రను నిఘాలో ఉంచి పరిశీలన జరుగుతుందని తెలియజేశారు. అందరూ ఆర్గనైజర్స్ అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా విగ్రహాలను చాలా సేఫ్ గా క్రేన్ల పైన తీసుకెళ్లి తరలించి దాన్ని నిమజ్జనం చేయవలసిందిగా ఆ క్రేన్లను కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రొవైడ్ చేయబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్గనైజర్స్ ఖచ్చితంగా నిమజ్జనాన్ని వాళ్ళ పండాలతో పాటు వచ్చేలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు వాళ్ళకి సంబంధించిన పండా మూమెంట్ లో కూడా వాళ్ళు నిఘా పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా చెరువులో నిమజ్జనం చేసే 300 మంది సిబ్బందితో పాటు సీసీ కెమెరాలతో కూడా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజులతో కూడా మొత్తం ఎంటైర్ శోభయాత్రను కూడా సుమారుగా అందరు సీనియర్ ఆఫీసర్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అండ్ దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా సుమారు 16 చోట్ల హ్యాండిక్యాప్స్ లో కూడా మొత్తం ఎంటైర్ ప్రొసీజర్స్ కూడా ప్రాసెస్ ని కూడా వీడియోగ్రాఫ్ చేయడం, దాన్ని వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ చాలా ఆనందంగా ఈ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇంజురీస్ కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కామారెడ్డి పోలీస్ తరఫున. ఇక డీటెయిల్స్ చూస్తే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఇక తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందే ఓ తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. ఇటీవలే కొన్ని రాజకీయ పార్టీలు అంతేకాక ఎమ్మెల్సీ కవిత కూడా తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ వ్యాఖ్యల కారణం వారిని వదిలేస్తున్నారంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని సాయితేజ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ గురువుల మార్గదర్శకత్వం లేకుండా సమాజాభివృద్ధి సాధ్యం కాదని, ఉపాధ్యాయుల త్యాగం అపారమన్నారు. రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గ్రాండ్ పార్క్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. పురపాలక సంఘ కౌన్సిలర్లు సిబ్బందితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ వాషు సాహస్ ఇన్స్టిట్యూషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, అమలాపురం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి తదితరులు పాల్గొన్నారు. ర్యాంకులో ఉన్నాము దేశవ్యాప్తంగా. 54 ర్యాంక్ నుంచి ముందుకి వచ్చే విధంగా మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్ సంబంధించిన ట్రైనింగ్, అదే విధంగా ఓడిఎఫ్ మనకి వాటర్ ఓడిఎఫ్ ప్లస్ మనం ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నాము. ఓడిఎఫ్ ప్లస్ కి మేము వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అని 2 NGOs ఉన్నాయి, నేషనల్ NGOs. గత 17 ఏళ్ళ నుంచి మేము ఈ వాష్ సెక్టర్ లోనే పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చారు. ఆపర్చునిటీ ఏంటంటే 13 జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అందరికీ కూడా 360 డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఐఈసి. 360 డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మొదలుపెట్టి మున్సిపల్ అఫీషియల్స్కి, శానిటేషన్ వర్కర్స్కి, మేసన్స్కి, ఈ స్వచ్ఛతతో సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఏంటంటే జిఎఫ్సి రేటింగ్, ఓడిఎఫ్ ప్లస్ వాటర్ ప్లస్ సర్టిఫికేషన్స్, 100% నీరు ట్రీట్మెంట్ అవ్వడం, 100% సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అవ్వడం, ఇది ఎట్లా చేయాలి అన్నది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్తో పాటు బిహేవియర్ చేంజ్. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, తరగతి గదులే సమాజాభివృద్ధిని, భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలియజేశారు. కీలకమైనటువంటి పాత్ర, భూమిక పోషించేది ఉపాధ్యాయుడు. ఒక తరం అభివృద్ధి చెందాలంటే, సరైన మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర చాలా కీలకమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ప్రతి విద్యార్థికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ విద్యార్థికి ఉన్నటువంటి లక్ష్యం చేరుకోవాలి అంటే దానికి కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు కావాలి అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలి. విద్యార్థులు తన తాలూకు లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి సమయంలో కొంతమంది ఉపాధ్యాయుల యొక్క ప్రభావం ఆ విద్యార్థి మీద ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఉపాధ్యాయుడు యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ముందుగా విద్యార్థులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ప్రతి విద్యార్థికి కూడా తాను గుర్తుంచుకునేటువంటి ఉపాధ్యాయులు కొందరు ఉంటారు.
ఇవాళ ప్రపంచంలో ఎవరైనా ఏ స్థాయికి చేరినా ప్రతి ఒక్కరూ చెప్పేది, నేను ప్రాథమిక పాఠశాలలో ఉండగా, నేను ఉన్నత పాఠశాలలో ఉండగా, లేకపోతే నేను పలానా కళాశాలలో ఉండగా పలానా టీచర్ తాలూకు, పలానా ఉపాధ్యాయుడి తాలూకు ప్రభావం నా మీద ఉన్నది, వారి కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అనేటువంటి విషయం చెప్తూ ఉంటాను. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో తలారి లోకేంద్రను దుండగులు కారులో గుద్ది వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. మృతుడు గతంలో 2 హత్య కేసుల్లో నిందితుడిగా ఉండడంతో పాటుగా రౌడీ షీటర్గా గుర్తించారు. పలు కేసుల్లో నేరాల పాలైన లోకేంద్రను పాత కక్షలతోనే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో లోకేంద్ర చేతిలో చనిపోయిన వ్యక్తి కుమారుడు ప్రతీకారంతో ఈ హత్య జరిపినట్లుగా సమాచారం అందుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పొంగనూరులో మిలాద్ ఉన్ నబీ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు నూతన దుస్తులు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుమ్మరి వీధి నుంచి నాగపాళ్యం ఎంబీటీ రోడ్ మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేశారు. పట్టణంలో గుర్రపు విన్యాసాలు ఆకట్టుకోగా పెద్ద ఎత్తున ప్రజలు వీక్షించారు. పవిత్ర పర్వదినాన్ని శాంతి సౌభ్రాతృత్వ వాతావరణంలో జరుపుకుంటూ ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే
చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం నాగపాళ్యం వీధిలో శ్రీ అభయ గణపతి సేవా సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట జరిగింది. ఈ లడ్డూను పట్టణానికి చెందిన జమున అనే మహిళ 80,116లకు కైవసం చేసుకుని భక్తులకు పంచిపెట్టారు. అలాగే 10 రోజులుగా పూజలు అందుకున్న వెండి నాణ్యం 57,000కు తుంగారెడ్డి దక్కించుకున్నారు. బొజ్జ గణపయ్యను కర్ణాటక డ్రమ్స్ బాణాసంచా మధ్య గంగమ్మ ఒడికి తరలించి నిమజ్జనం చేశారు. बोलो गणेश महाराज అమ్మాయికి వానికి ఇచ్చింది ఆయనేమో ఇమ్మన్నా కదా. డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో బైక్ దొంగతనాలకు పాల్పడిన 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ కోరుకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు స్టేషన్ల పరిధిలో 11 బైకులు దొంగిలించినట్లుగా తెలిపారు. ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్లను లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమీ లేవు. వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్ ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది. ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 11 వెహికల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది ఈరోజు. అందులో 10 వరకు స్కూటీలు ఉన్నాయి, ఒక మోటార్ బైక్ ఉంది. వాళ్ళ పేర్లు అల్లాడి విజయ్ కుమార్, తండ్రి అప్పారావు, గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం. రెండో వ్యక్తి వనం సురేష్, తండ్రి యేసుబాబు, గాదరాడ, కోరుకొండ మండలం. మూడో వ్యక్తి వనం లోవరాజు, ఇతని కూడా గాదరాడ గ్రామమే. వీళ్ళందరూ కూడా దుర్వ్యసనాలకు లోనై మద్యానికి బానేసాయి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. వీళ్ళపై గతంలో ఉన్న కేసులు కూడా విచారించడం జరిగింది. అందులో అల్లాడి విజయ్ కుమార్ పై ప్రీవియస్గా ఒక కేసు నమోదైంది కోరుకొండ పిఎస్ లిమిట్లోనే, పోక్సో కేసు. అందులో కేసు పీటీలో ఉంది, పెండింగ్ ట్రయల్లో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట. బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనయ్యి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 11 బైకుల వివరాలు చూస్తే కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు ఉన్నాయి, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, రాజానగరం పిఎస్ పరిధిలో 1, బొమ్మూరు 1, సీతానగరం 1, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 2 బళ్ళు దొంగతనం చేశారు. మొత్తం 11 బళ్ళు ఉన్నాయన్నమాట. ఈ కేసు దర్యాప్తులో వేగంగా రికవరీకి ప్రతిభ కనపరిచినటువంటి నాగార్జున ఎస్ఐ గారు, అలానే హెడ్ కానిస్టేబుల్ వి శ్రీను, పవన్, వరప్రసాద్, పాపినాయుడు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రివార్డుతో అభినందించడం జరిగింది. ఉన్నాయండి, వేరియస్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర కేసెస్ రిజిస్ట్రేషన్ కాలేదు. వాటన్నింటినీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి కేసెస్ ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పొంగనూరులో నాగపాలెం సిఎస్ఐ హఠాన్ మెమోరియల్ ఫంక్షన్ హాల్లో పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి మధుబాల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా మార్గాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ సేవాగుణం ప్రతి ఒక్కరికి అవసరమని, మధుబాల చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. డీటెయిల్స్ చూస్తే
ఓజిలి మండలం కురుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన అధ్యక్షులుగా డాక్టర్ దారా అంకయ్య శుక్రవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో డైరెక్టర్లుగా మల్లికార్జునారెడ్డి, రవీంద్ర, రాజులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మీ అందరికీ తెలుసు, మనం ఏ పని మొదలుపెట్టినా మంచి పనికి ఎప్పుడు కురుగుండ గ్రామాన్ని ఎంచుకొని కురుగుండం గ్రామం నుంచే మనం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మేము కూడా అదే ముందుకు తీసుకెళ్తూ మా మొదటి రోజు ప్రచారాన్ని కురుగుండ గ్రామం నుంచే మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఆఖరిగా మేము ముగించింది కూడా కురుగుండ గ్రామం నుంచే. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం 60,000 మెజారిటీ పక్కన పెట్టి ఈరోజు 30,000 మెజారిటీతో ఈరోజు నేను గెలుపొందారంటే దానికి కారణం మీ అందరి ఆశీస్సులను నేను నమ్ముతున్నాను. కురుగుండ గ్రామంలో ఎన్నికల్లో ఓట్లు తగ్గినా కూడా నేను బాధపడట్లేదు. ఎందుకంటే ఆ రోజు నేను మీకోసం ఏ పని చేయలేదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఈ రోజు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కురుగుండ గ్రామం నుంచి ఓజిలి మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దారా అంకయ్య గారు కానీ, అలాగే కురుగుండ గ్రామ నాయకులు, అలాగే ఓజిలి మండల నాయకులు అందరూ కూడా ఓజిలి మండలం అభివృద్ధి కోసం, ముఖ్యంగా కురుగుండ గ్రామ అభివృద్ధి కోసం నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తూ ఈ రోజు నాయకులందరం కూడా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ కురుగుండ గ్రామంలో 50 లక్షలతో మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోనిలో జాబ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మెలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అక్రిడేషన్ కార్డులు, స్థలాల పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలాగే ప్రస్తుత కూటమి కూడా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శించారు. సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రటరీ హెచ్కే శ్రీకాంత్, కిరణ్ కుమార్, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం కూడా జరుగుతుంది, ప్రకటించడం కూడా జరుగుతుంది. అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత 32 సంవత్సరాలుగా జర్నలిస్టుల పాటుపడుతుంది జర్నలిస్టుల కోసం. అలాగే జర్నలిస్టులకు లేబర్ల సంబంధించి డబ్బులు వస్తున్నాయి కానీ జర్నలిస్టులకు లేదు. జర్నలిస్టులకు చాలానే జీతాలు ఉన్నాయి. జీతాలు ఉన్నాయా అంటే కొన్నిటికి మాత్రమే లైన్ అకౌంట్లు ఉన్నాయి, కొంతమందికి లేవు. కానీ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో ముందుకు దూసుకెళ్తుంటే కేవలం జర్నలిస్టులు మాత్రం అన్ని రకాల రంగాలలోకి చూస్తూ వాళ్ళ పరిజ్ఞానాన్ని రాస్తూ ప్రజలకు విశ్లేషించి చూపిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు నేడు అక్రిడేషన్ కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పవచ్చు. 4 పేజీలకు 8 పేజీలకు ఇలా అన్ని పేజీలకు సంబంధించి ఒకే రకంగా ప్రతిపాదనలు పెట్టడం, ఒకే రకంగా జీవో ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాలోచించాలి. అలాగే జీవోని అక్రిడేషన్ ఇస్తాను అనేసి జీవో ఇచ్చి వెంటనే 3 నెలల వ్యవధిని కాల పరిమితిని పెంచడం జరిగింది. మళ్ళా జనవరికి వేశారు. ఇలా ఎన్నిసార్లు వేస్తుంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోన జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా, అగమ్య గోచరంగా జరిగింది అనేసి చీకటి జీవోలు తీసుకొచ్చారు. కానీ ఆయన తీసుకొచ్చిన చీకటి జీవోల్లోనే కొందరు జర్నలిస్టులకు న్యాయం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో న్యాయం జరగలేదు. 4 పేజీలకు 8 పేజీలకు ఇలా అందరినీ కలపడం సమంజసం కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విన్నవిస్తున్నాం. డీటెయిల్స్ చూస్తే కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. నవరాత్రి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ధ్వజారోహణం వైభవంగా నిర్వహించగా అనంతరం మూల విరాట్ స్వామి వారికి వడాయత్తు ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన ఈవో శ్రీ పెంచల కిషోర్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇక డీటెయిల్స్ చూస్తే కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు సాయంత్రం ధ్వజారోహణం, మూల విరాట్కు వడాయాత్తు ఉత్సవం భక్తి పారవస్యంతో సాగింది. రాత్రి వేళ స్వామివారి ఏకాంత సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈవో పెంచుల కిషోర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శివాభవార్జ్యేష్ఠకోటి వినాయక దురంధరాయ నమః. ఓం అనంతానంత సౌఖ్యదాయకాయ నమః. ఓం శైలేంద్రతనజోత్సంగకేళనోత్స్రాయ నమః. ఓం కుమారాగ్రజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. మోదకహస్తాయ నమః. ఓం నాగాభరణభూషితాయ నమః. ఓం నాగయజ్ఞోపవీతధారిణే నమః. పాశాంకుశధరాయ నమః. ఓం శ్రీ స్వయంభూవరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాశక్త్యార్చన పూజాన్ సమర్పయామి. ధూపం వాద్యం శ్రీ విఘ్నరాజం శ్రీ విఘ్నరాజం అనంతరాజాయ సర్వస్వ మోతిరాత్రవత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య జిప్తి సర్వమేవ తేనా. ఇక డీటెయిల్స్ చూస్తే ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో మాసప్ చెరువులో గణేష్ నిమజ్జనోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తిగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్తో రూపొందించిన పర్యావరణ హిత బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ బోటు ద్వారా నిమజ్జనం అనంతరం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించనున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేసి వినూత్నంగా వినియోగించవచ్చని నిరూపిస్తూ సందర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో యూరియా కొరతపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు రహదారిపై నిరసనకు దిగారు. మాజీ సర్పంచ్ మంజులా సాయిల నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రైతులు సిపిఎం జెండాలతో యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా లేక రైతులు సొసైటీ వద్ద బారులు తీరుతూ రాత్రింబగళ్ళు కుటుంబాలతోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోకనగర్ గ్రామం మాది. మేము ఏసీ యొక్క గ్రామం నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం బలవంతం చేసి మీ యొక్క మెడలు వంచడం ఖాయం. మీ యొక్క మెడలు దింపైనా సరే మేము కూడా తలుచుకుంటాం. లేకపోతే మాత్రం గోడౌన్లు బద్దలు కొట్టైనా సరే మేము ఊరిని తీసుకొస్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుంచుకోండి, పాలకులు ఇది గుర్తెరిగి కంపల్సరీగా ఊరియాను అప్లై చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అశోక్ నగర్ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ని, మండల నాయకుడిని, ఖానాపూర్ మండల నాయకుడిని, సిపిఎం పార్టీ మండల నాయకుడిని నేను. ఇక్కడ రైతులు అనేకమైన ఇబ్బంది పడతాండ్రు. బాగా వ్యవసాయ భూములు ఉన్నాయి. పాకాల చెరువు పెద్ద ఆయకట్టు చెరువు, పెద్ద చెరువు ఇది. పాకాల సరస్సు జిల్లాలనే పెద్దది, పాత ఉమ్మడి జిల్లాల పెద్ద చెరువు. దీని కింద ఖానాపూర్ మండలంలో రైతులు 1000 ఎకరాలు 20,000 ఎకరాలు ఉన్నది నాటు పెట్టున్నాం. రైతులకు యూరియా వస్తలేదు. యూరియా సరఫరా చేయాలని గవర్నమెంట్లను, కేంద్ర గవర్నమెంట్ ను కానీ రాష్ట్ర గవర్నమెంట్ ను కానీ కోరుకుంటాను. వ్యాగిన్లు వస్తుందని పేపర్లో పడుతుంది తప్ప ఈడి వరకు చేరుకుంటలేదు. నిన్న వచ్చిందన్నారు, మొన్న వచ్చింది వ్యాగిన్ అన్నారు, నిన్న ఒకటి వచ్చిందన్నారు. ఇంతవరకు వ్యాగిన్లు
వస్తానే అంటారు తప్ప పేపర్ల ప్రకటన తప్ప రైతులకు మాత్రం ఇంతవరకు చేరుకోలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.